కార్గిల్ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి పాకిస్తాన్ మష్కరలను అంతమొందించి అమరులైన జవానుల వీరగాథను యువత ఆదర్శంగా తీసుకోవాలని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్ గల్లా మాధవి పిలుపునిచ్చారు. కార్గిల్ విజయ్ దివస్ ఆదర్శంగా తీసుకుని నేటి తరం దేశభక్తి జాతీయ సమైక్యతను పెంపొందించుకోవాలని తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆనాటి యుద్ధ సన్నివేశాలతో ఉన్న చిత్ర ప్రదర్శన గుంటూరు అంబేద్కర్ భవన్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్ గల్లా మాధవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు ఈ చిత్ర ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అనంతరం జరిగిన సభలో నజీర్ అహ్మద్ గల్లా మాధవి మాట్లాడారు. ఆర్మీలో పనిచేసే వారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని తెలిపారు. అలాగే యువత రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఏడీజీ రాజేంద్ర చౌదరి, ఎన్సీసీ గుంటూరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీపక్ కుమార్ శర్మ, ఎన్సీసీ గ్రూప్ కమాండర్ ఎస్ఎం చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ చంద్ర పాల్గొన్నారు. అందరికీ నిజంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్ మీరు ఎంచుకున్నారు. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఇస్ రియల్లీ ఐ రియల్లీ బో డౌన్ యూ ఎవ్రీవన్. మీరు ద రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా. నిజంగా ఎంతమందికి అంటే అప్కమింగ్ యూత్ అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు, ఉండాలి. అట్ దిస్ స్టేజ్ యు ఆర్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలి, దానివల్ల ఏంటి ఉపయోగం? అందరూ కూడా ఫస్ట్ ఆర్మీ అంటే లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు, ఒక చెరిష్మాటిక్ గా ఫీల్ అవడమే తప్ప దాని రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి సెట్ బ్యాక్. అయితే మీరు విత్ ఆల్ ఆర్ట్స్ అన్నీ ఆలోచించుకుని ఈ ఫీల్డ్లో నిర్ణయించుకొని ఇక్కడ ఉన్నారు అంటే వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. యూ డిజర్వ్ అ గ్రేట్ అప్లాస్. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సర్వీస్, నేను కూడా అంటే యు ఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ రోడ్. మీరు సర్వీస్ కోసం వచ్చారు ఫర్ ద పీపుల్. ఈవెన్ ఐఎమ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. ఒక గుడ్ గవర్నెన్స్, గుడ్ అడ్మినిస్ట్రేషన్, ఒక పొలిటికల్ సిస్టంలో ఇప్పటిదాకా పొలిటికల్ సిస్టమ్ అంటేనే ఒక బ్యాడ్ నేమ్ ఉంది. ఐ వుడ్ జస్ట్ లైక్ టు బ్రేక్ ది స్టీరియోటైప్స్ అండ్ సెట్ ఏ path for the upcoming students or upcoming youth to take part as a politician, as a professional. And do my best. మీరు కూడా జస్ట్ సెట్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఏదైతే ఆలోచించుకొని ఇందులోకి వచ్చారో అది చివరి దాకా ఆ ఎసెన్స్ని మీ మైండ్లో పెట్టుకొని ఇలాగే రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైన డే. కార్గిల్ వార్ అనేది నిజంగా మర్చిపోలేని ఒక వీరత్వంతో కూడుకున్న ఒక యుద్ధం మన భారతదేశంలో జరిగింది. మనం ఘన విజయాన్ని సాధించాము. ఎందరో వీరులు త్యాగాన్ని మనం చూసాము. అందులో మన విక్రమ్ బాత్రా గారిని ఈ రోజు ఇలా గుర్తు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎడ్యుకేషన్లోనే కాదు, the course which you are joining and the way మీరు సర్వ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎన్సీసీలో చేరడం జరిగింది. అదర్వైజ్ యూ ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. But you have joined the army because you want to serve the nation. That is the main goal why you joined. And you should inspire with this type of incidents which happened in Kargil. Kargil war అనేది మనందరికీ కూడా తెలుసు. ఫేస్ టు ఫేస్ ఫైట్ అనేది ఇప్పుడు 1973లో జరిగింది. After that, the first war which has been done face to face with the armies which were fought directly is the only war between these 25 years. సో ఈ 25 yearsలో మనకు దొరికినటువంటి ఒక అవకాశం అనుకోవచ్చు. బట్ దాన్ని మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్గా గుర్తుపెట్టుకొని ఆ రోజు జరిగినటువంటి అన్ని విషయాలను కూడా మీరందరూ కూడా లోతుగా ఆలోచించి దాని మీద
మీరందరూ కూడా ఒకసారి అవగాహన తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వన్స్ ఇన్సిడెంట్, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హిస్టరీలో ఆ ఇన్సిడెంట్ మీరందరూ కూడా ఒక్కసారి చదువుకుంటే మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది, ఆఫీసర్స్ ఎట్లా ట్రైన్ అయ్యారు. ఇప్పుడే చెప్పారు రష్మిత్ గారు, ఆ హైట్ లో 17,000-18,000 ఫీట్ మీద వన్స్ యూ గో ఎట్ ఆల్, మీరు ఒకేసారి అక్కడికి ఆ హిల్ మీదకి వెళ్ళాలంటే వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యూమన్ కైండ్ అంటే మ్యాన్, ఒక మనిషికి అక్కడ ఆ వాతావరణం ఎట్లా సెట్ అవ్వకుండా ఇమీడియట్ గా ఆర్బీ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ పెరిగిపోయి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే కండిషన్స్, మీకు ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్నా, మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా క్లైమేట్ షుడ్ బి మ్యాచ్ టు యువర్ బాడీ. అటువంటి క్లైమేట్ లో కూడా మా సంబంధించినటువంటి సోల్జర్స్ వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్ దే హావ్ గాన్ టు దేర్ ప్లేస్. అంటే వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్ గా, ఎంత ప్రాక్టికల్ గా ఆ రోజు వరకు ఉన్నారు. అంటే మనం ప్రాక్టీస్ చేసే టైంకి వారు వచ్చే టైంకి చాలా గ్యాప్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ దీస్ గ్యాప్ దే మెయింటైన్ ఎవ్రీథింగ్. మీరు ఎన్సీసీలో ఈ రోజు మీరు నేర్చుకుంటుంది at what time it will be useful you don't know, but you have to practice it well now itself. మీరు ఎప్పుడో జరుగుతున్నటువంటి వారికి మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ కానీ, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి